వైజాగ్లో 4,500 crore డేటా సెంటర్ అండ్ ఐటీ పార్క్. ఈ ప్రాజెక్ట్లో 8,500 డైరెక్ట్ జాబ్స్, 7,500 ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో 20,000 ప్లస్ స్టార్టప్స్ని నర్చర్ చేయడం టార్గెట్. 1 lakh ప్లస్ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ. డీప్ టెక్ మీద ఫుల్ ఫోకస్. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్సెట్రా. ఇండస్ట్రీస్ సైడ్లో ఏపీ టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూబుల్ ఎనర్జీ అన్ని సెక్టర్స్లో 19,391 crores ప్రపోజల్స్ అనేవి అప్రూవ్ చేశారు. ఆల్రెడీ 11,000 ప్లస్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇక్కడ యూత్ జాబ్స్ కోసం కాదు, జాబ్స్ క్రియేట్ చేయడం కోసం రెడీ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ రావడం వల్ల ఒక ఐటీ మాత్రమే బాగా ఉండదు, దానివల్ల ఎన్నో ఆంధ్రాకి వస్తాయి. వాళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి కన్స్ట్రక్షన్స్, రోడ్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మాల్స్, ఇలా డైరెక్ట్గా ఐటీలో జాబ్స్ వస్తే ఇండైరెక్ట్గా చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఏపీ ఇజంట్ జస్ట్ బిల్డింగ్ రోడ్స్, బిల్డింగ్స్ ఆర్ కంపెనీస్. ఇట్స్ బిల్డింగ్ ఎ లెగసీ స్టేట్ దట్ థింక్స్ బియాండ్ బౌండరీస్. ఆంధ్రప్రదేశ్ is not just a state anymore. It's going to be the backbone of our country. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం లాంటి హెరిటేజ్ టెంపుల్స్, కృష్ణా గోదావరి లాంటి రివర్స్. ఏపీ ఎకానమీ ఇప్పుడు ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూబుల్ ఎనర్జీస్, థర్మల్, హైడ్రా పవర్, ఐటీ, ఏఐ హబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 6 ఎయిర్పోర్ట్స్ విత్ 2 ఇంటర్నేషనల్, 16 సీపోర్ట్స్తో ఏపీ ఒక పవర్ఫుల్ లాజిస్టిక్ అండ్ ట్రేడ్ గేట్వేగా మారింది. ఈరోజు ఏపీ ఫ్యూచర్ విజన్, ప్రజెంట్ స్ట్రెంగ్త్తో ఒక స్టేట్లో అన్నీ కలిసి ఫ్యూచర్ ఇండియాకి ఫౌండేషన్ వేస్తుంది. ఎస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ గురించి అండ్ విజన్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సైలెంట్ ప్లేయర్ కాదు, నేషనల్ హెడ్లైన్లో ఉంది. Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. ఇప్పుడు ఇండియా మొత్తంలో టెక్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్లో 25% షేర్ ఏపీకే వచ్చింది. అంటే 1 out of every 4 టెక్ రూపీస్ ఏపీలోనే ఇన్వెస్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఐటీ కంపెనీస్. రిలయన్స్, గూగుల్, యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కేల్ మల్టీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. డిజిటల్ కనెక్షన్ జేవీ ద్వారా విశాఖపట్నం, వైజాగ్లో 98,000 crore అంటే $11 billion వాల్యూ ఉన్న 1 gigawatt ఏఐ డేటా సెంటర్ లీడ్గా, ఇంకా 65,000 crore తో 500 CBG ప్లాంట్స్, మేజర్ సోలార్ పవర్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి ఏపీని గ్లోబల్ ఏఐ మరియు రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా మారుస్తుంది. నెక్స్ట్ గూగుల్ నెక్స్ట్ 5 yearsలో అరౌండ్ $15 billion అంటే 1.25 lakh crore ఇన్వెస్ట్ చేసి అవుట్ సైడ్ యూఎస్ తన బిగ్గెస్ట్ ఏఐ డేటా సెంటర్ హబ్ని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెడుతుంది. దీనివల్ల ఏఐ ఇంకా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది. సబ్సీ కేబుల్స్తో డిజిటల్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. యాక్సెంచర్ ఒక బ్రాండ్ న్యూ క్యాంపస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది మన విశాఖపట్నంలో. ఎస్టిమేషన్ అరౌండ్ 12,000 జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ టీసీఎస్ అండ్ కాగ్నిజెంట్ కూడా ఏపీలో వాళ్ళ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. వైజాగ్లో 4,500 crore డేటా సెంటర్ అండ్ ఐటీ పార్క్. ఈ ప్రాజెక్ట్లో 8,500 డైరెక్ట్ జాబ్స్, 7,500 ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2024లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ సైన్డ్ ఏవైతే ఉన్నాయో 13.25 lakh crores, 613 MOUs సైన్ చేశారు ఫ్రమ్ 60+ కంట్రీస్. ఇది చిన్న విషయం అస్సలు కాదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్లీన్ ఎనర్జీ సెక్టర్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. అదానీ గ్రూప్ నెక్స్ట్ డెకేడ్లో $1 trillion ఇన్వెస్ట్ చేయడం, ఆల్రెడీ 40,000 crore rupees ఇన్వెస్ట్ చేయడం, ఇంకా అదానీ కనెక్ట్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. బ్రూక్ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీతో ఈవీర్ అండ్ జేవీ ద్వారా 1.1 lakh crore రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లైక్ సోలార్, విండ్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాన్ అనేది చేస్తుంది. మరియు టోటల్గా 12 billion అంటే 1.1 lakh crore రెన్యూబుల్ డేటా సెంటర్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడానికి కమిట్ అయింది. టెక్నాలజీ మరియు స్కిల్ సైడ్లో ఒరాకిల్ ఏపీఎస్ఎస్డిసితో పార్ట్నర్షిప్లో 4 lakh స్టూడెంట్స్ని ఏఐ, క్లౌడ్ మరియు డెవాప్స్లో ట్రైన్ చేస్తుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్ మరియు ఎనర్జీ ఎడ్యుకేషన్ కోసం 20 crore ల్యాబ్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి 0.5 gigawatt సిఫిట్ డేటా సెంటర్ కూడా ప్లాన్లో ఉంది. క్లీన్ ఎనర్జీ సెక్టర్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ నియర్లీ 7 gigawatt సోలార్ విండ్ ప్రాజెక్ట్స్ కోసం
49,000 crore ఇన్వెస్ట్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ రెన్యూ పవర్ మరియు వేరే కంపెనీస్ కూడా కలిసి స్టేట్లో జరుగుతున్న 4 trillion రూపీస్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ వేవ్లో కూడా పార్ట్గా ఉన్నాయి. ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఏఐ డ్రివెన్ మరియు సస్టైనబుల్ ఫ్యూచర్ హబ్గా మారుస్తున్నాయి. కర్ణాటక అంటే ఐటీ హబ్, మహారాష్ట్ర అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, గుజరాత్ అంటే ఇండస్ట్రియల్ జయంట్. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే సింగిల్ సెక్టర్ కాదు, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, ఇండస్ట్రియల్లో ఎక్స్పాన్షన్ అన్ని సెక్టర్స్లో స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. ఐటీ కంపెనీస్ క్యాంపసెస్ కడుతున్నాయి, కానీ రోడ్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే ఎలా? సో ఆంధ్రప్రదేశ్కి తెలుసు. సో టెక్ హబ్ బిల్డ్ చేస్తున్నప్పుడే గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ని ప్యారలల్గా డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. మెట్రో సిటీస్ వైజాగ్, విజయవాడ, అమరావతి, ఈ సిటీస్ ఇప్పుడు జస్ట్ టౌన్స్ కాదు. వైజాగ్లో స్మార్ట్ రోడ్స్, మెట్రో కనెక్టివిటీ, బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. విజయవాడలో కనెక్టివిటీ, అమరావతిలో ప్లానింగ్ అన్ని గ్లోబల్ స్టాండర్డ్లో డిజైన్ అవుతున్నాయి. అర్బన్ డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతుంది. ఇండస్ట్రీస్ సైడ్లో ఏపీ టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూబుల్ ఎనర్జీ అన్ని సెక్టర్స్లో 19,391 crores ప్రపోజల్స్ అనేవి అప్రూవ్ చేశారు. ఆల్రెడీ 11,000+ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సోలార్ పార్క్స్, గ్రీన్ పవర్, మెగా ఫ్యాక్టరీస్ ఏపీలో వస్తాయి. బేసిక్ డిజిటల్ లిటరసీతో అడ్వాన్స్ ఏఐ అండ్ టెక్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఫుల్ స్పీడ్లో ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తుంది. స్పెషల్గా LIFT పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ కంపెనీస్కి ల్యాండ్ నామినల్ రేట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇస్తున్నాయి. దానివల్ల చాలా కంపెనీస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆంధ్రాలో కూడా ఇన్నోవేషన్కి క్యాపిటల్ రాబోతుంది. ఒక ఎకోసిస్టమ్, ఒక మూమెంట్. ఇక్కడ యూత్ జాబ్స్ కోసం కాదు, జాబ్స్ క్రియేట్ చేయడం కోసం రెడీ ఉంటారు. ఐడియాస్కి ఎంకరేజ్మెంట్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంటర్షిప్, ఫండింగ్ అండ్ మార్కెట్ యాక్సెస్ కూడా ఇస్తారు. అలాంటి డ్రీమ్ని రియాలిటీ చేయడం కోసమే స్టార్ట్ అయింది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అంటే RTIH. RTIH అంటే ఇది ఒక స్టేట్ బ్యాక్డ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఇంజిన్. హెడ్ ఆఫీస్ అమరావతిలో, కానీ బ్రాంచెస్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్, రాజమండ్రిలో ఉన్నాయి. సో కంప్లీట్ ఏపీ కవర్ అయ్యి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 20,000+ స్టార్టప్స్ని నర్చర్ చేయడం టార్గెట్. 1 lakh+ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ. డీప్ టెక్ మీద ఫుల్ ఫోకస్. AI, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్సెట్రా. ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. స్టార్టప్ బూట్ క్యాంప్స్, మెంటర్ నెట్వర్క్స్, ఈకోసిస్టమ్ కొలాబరేషన్స్తో ఆంధ్ర యూత్ జాబ్ సీకర్స్ కాదు, ఫౌండర్స్ అవుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, రూరల్ ఇన్నోవేటర్స్ అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, హైవేస్ అన్నీ హై స్పీడ్లో బిల్డ్ చేస్తున్నారు. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ ఫీల్డ్ మార్వెల్. 2,200 acresలో స్ప్రెడ్ అయిన ఈ ఎయిర్పోర్ట్ జూన్ 2026 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి సెట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్ అయిపోయింది. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వంటి నార్త్ రీజియన్స్కి ఈ ఎయిర్పోర్ట్ ఒక ఇంటర్నేషనల్ గేట్వే లాగా మారిపోతుంది. US, దుబాయ్, సింగపూర్ ఎక్కడికి కావాలన్నా డైరెక్ట్ కనెక్టివిటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. ఈస్ట్ కోస్ట్లో స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఒక మెరిటైమ్ పవర్ హౌస్, కానీ ఇప్పుడు పోర్ట్స్ని అప్గ్రేడ్ చేసి ఫుల్ స్కేల్ లాజిస్టిక్ కారిడార్ లాగా చేస్తున్నారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం ఈ మేజర్ పోర్ట్స్లో ఎక్స్పాన్షన్, ఆటోమేషన్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీని డబుల్ చేయడం స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ జోన్స్కి డైరెక్ట్ కనెక్టివిటీ, మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్స్, మీనింగ్ ట్రైన్, రోడ్, సీ అన్ని మోడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ న్యూ ఎకనామిక్ కారిడార్స్ ఒకటి కాకుండా మల్టిపుల్ రోడ్స్ డెవలప్ చేయడంతో సిటీస్కి, ఫ్యాక్టరీస్కి, ఈవెన్ మండల్ లెవెల్ ఏరియాస్కి కూడా స్మూత్ యాక్సెస్ వస్తుంది. అసలు ఎందుకు ఇన్వెస్టర్స్ అందరూ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు? స్మార్ట్ పాలసీస్ అండ్ ఫాస్ట్ అప్రూవల్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క మేజర్ స్ట్రెంత్. పాలసీ క్లారిటీ, ఇన్వెస్టర్స్కి కావాల్సిన అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వడం, రెడ్ టేప్ లేకుండా సపోర్ట్ ఇవ్వడం, ఈవీస్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్ సెక్టర్స్కి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అండ్ సబ్సిడీస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. సెకండ్, లొకేషన్ అండ్ ఇన్ఫ్రా స్పీడ్. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్ ఆంధ్రప్రదేశ్ని చూసి కంపెనీస్ చెప్పేస్తున్నారు ఈస్ట్ ఇండియా గేట్వే ఇక్కడే అని. ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాక మంత్స్లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ రామాయణపట్నం పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది ఇండస్ట్రీస్కి చాలా ట్రస్ట్ ఇస్తుంది. థర్డ్, ఏపీలో పవర్ కట్స్ అనే వర్డ్ ఇంక మర్చిపోండి. 24/7 స్టేబుల్ పవర్, రెన్యూబుల్ ఎనర్జీ పుష్ వల్ల కంపెనీస్కి టెన్షన్ లేదు. ప్లస్ యంగ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రెడీగా ఉంది. కాలేజెస్, టెక్ పార్క్స్, స్కిల్లింగ్ సెంటర్స్, మ్యాన్ పవర్ ప్లస్ మైండ్ పవర్ రెండు ఇక్కడ ఉన్నాయి. ఫోర్త్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్. వైజాగ్లో ఫిన్టెక్ వ్యాలీ, యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్,
స్టార్టప్ యాక్సిలరేటర్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. స్మార్ట్ సిటీస్లో కూడా న్యూ ఐడియాస్ రైజ్ అవుతున్నాయి. అగ్రికల్చర్ నుంచి ఆటోమేషన్ వరకు. ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ రావడం వల్ల ఒక ఐటీ మాత్రమే బాగా ఉండదు, దానివల్ల ఎన్నో ఆంధ్రాకి వస్తాయి. వాళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి కన్స్ట్రక్షన్స్, రోడ్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మాల్స్, ఇలా డైరెక్ట్గా ఐటీలో జాబ్స్ వస్తే ఇండైరెక్ట్గా చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఏపీ ఇజంట్ జస్ట్ బిల్డింగ్ రోడ్స్, బిల్డింగ్స్ ఆర్ కంపెనీస్. It's building a legacy state that thinks beyond boundaries, beyond today, well into the future. Next time ఫ్యూచర్లో ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అనేలాగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అ కేస్ స్టడీ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీకు మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో గ్రూపుల్లో ప్రతి చోట షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. ఇక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ అంటిల్ ద ఎండ్ అని చెప్పేసి కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. That's all for this video. Thanks for watching.